మేమైతే అడిగేవాళ్ళే సార్. మీరంటే నమ్మకం సార్. మా ఎమ్మెల్యే గారు అడుగుతాం మేము. మా ఎమ్మెల్యే 100 మందిలో ఒకటికి మొత్తం బిల్డప్ చేసుకుంటాడు. మీలో కూడా చేస్తున్నారు అలాగే ఇంకా మాలో ఉంది సార్. మాలో ఉందే చేసుకుంటాం. ఇప్పుడు దీని తర్వాత ఏంది నెక్స్ట్ ఏం చేయాలి? తెచ్చి నాడదామని ఆలోచన ఉంది. దొరకట్లేదు సార్. మూట 6,000 అంటున్నారు. మూట వచ్చి 6,000 అంటున్నారు. మరి నాలుగు దొరకపోతే ఏంది ప్రత్యామ్నాయం? మొక్కజొన్న కానీ లేకపోతే శనగ. మొక్కజొన్నకి నీళ్ళు రావనుకుంటున్నారు. మొక్కజొన్న కూడా మన సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వాలి. శనగకి శనగ ఎంత అవుతుంది ఎకరాకు? విత్తనాలు 50 కేజీలు. 50 కేజీలు పడుతుంది. 10,000 పడుతుంది. 3,000. దాంట్లో 50% సబ్సిడీ మామూలుగా ఉంటుంది. మనం ఫ్రీగా కూడా ఇచ్చాం. ఇట్లా జరిగినప్పుడు ఫ్రీగా కూడా 2 సార్లు కూడా ఇచ్చాం. 75% రెగ్యులర్ సబ్సిడీ ఇచ్చాం. గవర్నమెంట్కి బాధ్యత ఉందా లేదనుకోండి. అసలు ఏం సార్ మనకి ఏం వస్తారు రారు బాధ్యత ఉంటే వస్తారు సార్. బాధ్యత లేదు కదా సార్. గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత లేదు కదా. బాధ్యత నష్టపరాలు ఇస్తారని ఆస్తి ఉన్నా తన భయంతో అడగడం మేమైతే అడిగేవాళ్ళే సార్. మీరంటే నమ్మకం సార్. మా ఎమ్మెల్యే గారు అడుగుతాం మేము. అడిగే పరిస్థితి మా ఎమ్మెల్యే